పూర్వం ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారు ఉండేవారు. ఆయనకి 4 కుమారులు. పెద్ద కొడుకు రామచంద్రమూర్తి మహాధర్మాత్ముడు అని ఇలా కళ్ళు పడుతుండేవి. అమ్మయ్య పడుకుంటున్నాడు అనుకునేది. ఆ రామచంద్రమూర్తి తండ్రిని సత్యవాక్యమనందు నిలబెట్టడం కోసమని 14 సంవత్సరముల అరణ్యవాసానికి వెళ్ళాడు. అన్నప్పుడల్లా గుర్తెట్టుకోండి, కృష్ణుడు అంటున్నాడు అని. ఆయన అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత సీతమ్మ తల్లిని దుర్మార్గుడైన దశకంఠుడైన రావణాసురుడు అపహరించి తీసుకుపోయాడు అనేటప్పటికీ ఆ ఉయ్యాలలో పడుకున్న కృష్ణుడు ఒక్కసారి ఉయ్యాల్లోంచి లేచి లక్ష్మణ ఇలా పట్టధనస్సు అన్నట్టు. ఎక్కడికి పోతుంది తత్వం? కిందటి జన్మలో రాముడు ఆయనే. అందుకని ఉనికి పడిందిగా యశోద. ఏమిటి వీడికి ఇక్కడ వరకు చెప్పిన తర్వాత ధనస్సు పట్టమంటారు ఏమిటని వెంటనే విష్ణుమాయ కవ్వించేసి అమ్మ దగ్గర దొంగనవ్వు నవ్వేసి మళ్ళీ పడుకునే. ఓహో ఇది రామావతారం కదా అనుకునేవట. అలా ఆ కథలు వింటుండేవాడు.